హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాము. రోజు మనం ఈవినింగ్ టైము స్నాక్స్ అవి అలాంటివి చేస్తూ ఉంటాం కదా! డైలీ ఒకటేలాంటివి స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే స్నాక్స్‌ని అయితే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందాము. ఇదేంటి వెజిటబుల్స్‌లో ఇవన్నీ వేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అదేంటో తెలియాలి అంటే నా వీడియో అయితే చూసేయాలి. దానికన్నా ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుందండి. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయటం అలాంటివి ఉండదు. ఇది చాలా హెల్తీ కూడా, టేస్టీ కూడా. పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరొకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. మీరు గనుక ఇలా చేశారు అంటే గనుక ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. ఈవినింగ్ టైంలో చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇంకెందుకు లేటు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దీనికోసం కావాల్సినవేంటో చూద్దాం. దీనికోసం ఫస్ట్‌గా నేనొక 2 క్యారెట్లు, 3 బంగాళదుంపలు, అలానే బీన్స్ ఇవి 3 తీసుకున్నానండి. ఇవి 3 తీసుకున్న తర్వాత ఫస్ట్ క్యారెట్‌ని తీసుకొని, క్యారెట్‌ని అయితే పీల్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ పీల్ చేసుకున్న తర్వాత క్యారెట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని, ఆ కుక్కర్‌లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలున్నాయి గదా! ఫస్ట్ ఆ క్యారెట్ ముక్కలైతే మనం కుక్కర్‌లో వేసేసుకుందాము. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కుక్కర్‌లో వేసుకున్న తర్వాత బంగాళదుంప ఉంది కదా! ఆ బంగాళదుంపను గూడా పైన పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, ఇందాక మనం కుక్కర్‌లో క్యారెట్‌ని అయితే వేసాం గదా! సేమ్ అదే కుక్కర్‌లోకి ఇవి బంగాళదుంప ముక్కలు గూడా వేసేసుకోవాలండి. ఇలా బంగాళదుంప ముక్కలు గూడా వేసుకున్న తర్వాత ఇందాక మనము బీన్స్‌నైతే తీసుకొని పెట్టుకున్నాం కదా! ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసేసిన తర్వాత బీన్స్ కూడా తీసుకొని వాష్ చేసుకొని, బీన్స్‌ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బీన్స్ కూడా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా కుక్కర్‌లో అయితే వేసేసుకోవాలి. ఇవి కుక్కర్‌లో వేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనమైతే కుక్ చేసుకోవాలండి. ఇలా మనము వెజిటబుల్స్ అన్నీ ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది మనం చేసుకునే రెసిపీ అనేది. ఇలా గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ అయితే పోసేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా పోసుకోకండి. ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, దీనికి మూత పెట్టుకొని, విజిల్ పెట్టుకొని 4-5 విజిల్స్ రానిస్తే సరిపోతదండి. ఇలాగ స్టవ్ మీద పెట్టేసేసుకుందాము. తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ మీరు వైట్ బ్రెడ్ అయినా పర్వాలేదు, బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు. మిల్క్ బ్రెడ్ అయినా కూడా టేస్ట్ అనేది బావుంటుంది. బ్రెడ్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, ఆ తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలున్నాయి కదా! అవైతే ఈ మిక్సీ జార్‌లో వేసుకొని మనమైతే బ్రెడ్ పౌడర్‌నైతే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మీరు బ్రెడ్ పౌడర్ అయినా చేసుకోవచ్చు. లేదంటే గనుక కార్న్ ఫ్లేక్స్ ఉంటే కార్న్ ఫ్లేక్స్‌తో అయినా చేసుకోవచ్చు. బ్రెడ్ పౌడర్ అయితే ఇంకా టేస్ట్ బావుంటుందని చెప్పి నేనైతే ఇలా చేశాను. చూసారు కదా! ఇలా బ్రెడ్‌నైతే గ్రైండ్ చేసి పెట్టుకొని, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా! అది ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు చూసారు కదా! మనకి వెజిటబుల్స్ అనేవి కుక్ అయిపోయినాయి. మూత తీసి చూస్తే ఇలా ఉన్నాయి. తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఇలా ఒక స్ట్రెయినర్‌లో వేసుకొని వాటర్‌ని వంచేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేస్తామండి. సాల్టు, కారము, పెప్పర్ పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందాక మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా! అవైతే ఈ బౌల్‌లో వేసుకోవాలండి. ఈ బౌల్‌లో వేసుకొని మనం వెజిటబుల్స్ అన్నిటిని మ్యాష్ చేసుకోవాలి. మొత్తం మీరు మనకి వెజిటబుల్ అనేది కనిపించకుండా మొత్తాన్నయితే మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఎగ్జాక్ట్‌గా 4-5 విజిల్స్ వచ్చేస్తే సిమ్‌లో పెట్టుకొని మీరు కుక్ చేసుకుంటే మనకి వెజిటబుల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి. ఇలా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కిందకి మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని దీంట్లోకి ముందుగా ఒక 4-5 టేబుల్ స్పూన్ రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదండీ! అది వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ అనేది. కారం కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంతకీ ఇప్పుడు నేనేం చేస్తున్నానో మీ అందరికీ అర్థమైందా? నేనైతే వెజిటబుల్ కట్లెట్ చేస్తున్నానండి. వెజ్ కట్లెట్. చాలా యమ్మీగా, టేస్టీగా బావుంటుంది. బయటకి వెళ్ళి మనం తింటూ ఉంటాం కదా! దాన్ని ఇంట్లోనే ఇలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనం దీంట్లో వాటర్ అలాంటివేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం బ్రెడ్ పౌడర్ చేసుకున్నాం కదా! అది కూడా దీంట్లో వేసుకుంటే మనకు కొంచెం వెజ్ కట్లెట్ అనేది క్రంచీగా వస్తుంది. అందుకని చెప్పి నేను ఇలా కొంచెం అయితే యాడ్ చేసేసుకొని
ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటున్నాను. మనము వెజిటబుల్స్‌లో వాటర్ ఎక్కువ వేసుకుంటే గనక మనకి ఎక్కువ నీరొస్తది. అందుకని చెప్పి ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. చూసారు గదా! ఇలా కట్లెట్‌లాగా చేసుకోవాలి. మనం పిండి అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా మనకి వాటర్ గనుక ఎక్కువుంటే మనం కట్లెట్ చేసుకోవడానికైతే రాదు. అది బాగా వాటర్‌లో వెజిటబుల్స్ అనేవి ఉడికిపోతాయి కదా! అలా కాకుండా 4 విజిల్స్ వచ్చేలాగా మీరు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది గదా! అప్పుడు మనకి ఇలా వెజిటబుల్ కట్లెట్ చేసుకోవడానికైతే వస్తుందండి. చూసారు కదా! ఇలా కట్లెట్‌లాగా చేసుకోవాలండి. ఇలా కట్లెట్‌లాగా చేసుకున్న తర్వాత దీన్ని ఇందాక మనం బ్రెడ్ పౌడర్ అయితే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ బ్రెడ్ పౌడర్‌లోకి ఈ కట్లెట్ వేసుకొని ఇలా అయితే మనం మొత్తం కోట్ చేయాలండి. ముందు వెనక 2 వైపులా మనము ఈ కట్లెట్‌కి బ్రెడ్ పౌడర్ అనేది కోట్ చేసేసుకొని, అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం కట్లెట్‌కంతా కోట్ చేసేసుకొని, ఒక ప్లేట్‌లో పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇలా మొత్తం అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నయన్నీ రెడీ చేసేసుకుంటే, ఈజీగా, టేస్టీగా వెజిటబుల్ కట్లెట్ చేసుకోవటానికి మనకు అన్నీ అయితే రెడీగా అయిపోతాయి. చూసారు కదా! ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ కూడా ఏమి అవసరం లేదు. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఇందాక మనం కట్లెట్‌నైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! అవైతే దీంట్లో వేసేసుకుంటే ఎగ్జాక్ట్‌గా 5-6 మినిట్స్‌లో మనకి కట్లెట్‌లనేవి రెడీ అయిపోతాయండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజిటబుల్ కట్లెట్ అయితే మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అయిపోతాయి. పిల్లలకి మనకి వెజిటబుల్స్ ఇస్తే వాళ్ళు తినటానికి ఇష్టపడరు కదా! వాళ్ళు మనకి వెజిటబుల్స్ దేంట్లో వేసినా కూడా ఏరి పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయి వాళ్ళకి చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా తినటానికి ఇష్టపడతారు. చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు బయటవి కొనిచ్చేవి కాకుండా అప్పుడప్పుడు మనం ఇంట్లో కూడా ఇలాంటివి ప్రిపేర్ చేసిస్తూ ఉంటే వాళ్ళకి కూడా నచ్చుతుంది. వాళ్ళకి టేస్ట్ కూడా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి వెజ్ కట్లెట్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, ఈ టేస్ట్ అయితే మీ పిల్లలకి పెట్టండి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనము ఈ కట్లెట్‌ని రెండో వైపు గూడా తిప్పుకొని, రెండో వైపు కూడా మనకైతే కుక్ అవ్వాలి కదా! ఇలా రెండో వైపు గూడా టర్న్ చేసుకొని, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం గూడా ఏం పట్టదండి. మనం వెజిటబుల్స్ అన్నీ కుక్ చేసేసుకొని పెట్టుకుంటే ఎగ్జాక్ట్‌గా 6-7 మినిట్స్‌లో మనకి కట్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ గూడా చేయటం అనేది. మనం ఏముంది ఏదో ఒక పని చేసుకుంటూ వెజిటబుల్స్ అనేవి కుక్కర్‌లో పెట్టేసేసుకొని, మనకి వెజిటబుల్స్ అనేవి ఉడికిపోతాయి కదా! వాటిని మ్యాష్ చేసేసుకొని, ఇలా మనం ప్రిపేర్ చేసేసుకుంటే యమ్మీగా టేస్టీ అయిన వెజ్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! చాలా యమ్మీగా, టేస్టీగా ఉన్నాయి కదా! ఇలా మీరు చేసుకొని వేడి వేడిగా తినండి. సాస్ వేసుకొని తింటే ఇంకెందుకు చెప్పటం పిల్లలకైతే మనం చక్కగా ఇలా ఇచ్చేసేస్తే వాళ్ళకి చక్కగా వెజిటబుల్స్ వాళ్ళు తినేస్తారు. అలా కాకుండా మీరు బిర్యానీలో పెట్టినా, దేంట్లో పెట్టినా, కూరల్లో పెట్టినా గూడా వాళ్ళు వెజిటబుల్స్ అనేది తినరు కదా! అలాంటప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేయండి. వాళ్ళకి టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది. ఇది చాలా యమ్మీగా, క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ లేదు కదా! చాలా బావుంటుంది టేస్ట్ అనేది. తప్పకుండా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి, ఈ టేస్ట్‌నయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండీ! మన వెజ్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా కుక్ అయింది కదా! మనమేమి డీప్ ఫ్రై గూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని, ప్లేట్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఎప్పుడూ ఒకటేలాంటివి కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా పెట్టేయండి. ఏముంది మనకి వెజిటబుల్స్ కుక్కర్‌లో పెట్టేస్తే ఈజీగా కుక్ అయిపోతాయి. వాళ్ళతో మాట్లాడుతూనే ఉండొచ్చు. మనము ఫాస్ట్‌గా ఇవైతే ప్రిపేర్ చేసేయొచ్చు. చాలా టేస్టీగా, హెల్తీగా వాళ్ళకి కూడా పెట్టొచ్చు. అలాగే మనం ఇంట్లో వాళ్ళందరం కూడా తినొచ్చు. తప్పకుండా మీరు ఒకసారి వెజ్ కట్లెట్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, ఈ టేస్ట్‌నైతే ఎంజాయ్ చేయండి. ఇప్పుడు సాస్‌తో పెట్టుకొని మనం దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటాయి. మా అమ్మాయికైతే ఈ వెజ్ కట్లెట్ అనేది బాగా నచ్చేసింది. తనైతే దీనికి చాలా పెద్ద ఫ్యాను, ఫేవరెటు. తనకైతే బాగా నచ్చేసిందంట ఈ వెజ్ కట్లెట్ అనేది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి, ఈ టేస్ట్‌నైతే ఎంజాయ్ చేయండి. ఈ వెజ్ కట్లెట్‌తో పాటు నేను ఇంకొక కట్లెట్ కూడా చూసానండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆ సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం. వీడియోలో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా! అలానే ఈరోజు గూడా ఎగ్ అంటే పిల్లలకి పెట్టడం చాలా కష్టమైన పని కదా! ఎగ్ తినమంటే వాళ్ళు తినటానికి ఇష్టపడరు కదా! అలాంటప్పుడు ఎగ్గు, పొటాటోతో కలిపి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు ఇంకా ఇంకా కావాలి రోజు చేసి పెట్టండి అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది.
మీరు తప్పకుండా ఒకసారి ఈ వీడియో అయితే చూస్తూ ఇది ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. దాంట్లో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికోసం కావాల్సినవేంటో చూద్దాం. ముందుగా ఇలా బంగాళదుంపలు, పొటాటోలు ఉంటాయి కదా! అవి తీసుకోవాలండి. బంగాళదుంపలని ఇలా కట్ చేసుకొని, ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనము బంగాళదుంపలనైతే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి. దానికోసం ఇలా కుక్కర్‌లో మనం కట్ చేసిన బంగాళదుంపలు ఉన్నాయి కదా! అవైతే దీంట్లో వేసేసుకొని, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఫస్ట్‌గా మనం బంగాళదుంపలనైతే ఉడకనిద్దాము. మీరు 6-7 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మనకి బంగాళదుంపలనేవి బాగా ఉడికిపోవాలి. ఎందుకంటే మనము బంగాళదుంపలనైతే మ్యాష్ చేసుకుంటాం. అందుకని చెప్పి విజిల్స్ మీరు 6-7 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ఇలా వాటర్ పోసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు మనం బంగాళదుంపలనైతే ముందుగా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పొయ్యి మీద పెట్టేసేసుకొని 6-7 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా! మనకి బంగాళదుంపలైతే ఉడికిపోయినాయి. దీంట్లో ఉన్న వాటర్‌ని వంచేసేసి ఒక స్ట్రైనర్‌లో వేసుకొని కొంచెం వేడిగా ఉంటాయి కదా! బంగాళదుంపలనేవి అందుకని చెప్పి పక్కన పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత ఇలా బంగాళదుంపని పైన పొట్టంతా తీసేసుకొని ముందుగా రెడీగా పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. మనకి బంగాళదుంపలైతే రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు నేనైతే ఎగ్‌తో అని చెప్పాను కదా! దీనికోసం ఫస్ట్ ఇలా ఎగ్స్ తీసుకొని ఎగ్స్‌నైతే మనం బాయిల్ చేసుకోవాలండి. ఎగ్స్ అనేవి మీరు ఎంత చేసుకుంటారు అనేది నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీని పట్టుకొని ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి కదా! తర్వాత ఎగ్స్‌ని తీసుకొని ఈ ఎగ్‌నైతే మనం ఇలా తురుముకోవాలండి. ఇలా తురుముకొని వేసుకోవడం వల్ల పిల్లలకి మనం ఎగ్‌తో చేస్తున్నామని తెలీదు. అలానే మనకి వాళ్ళు మేము తినము అనని గొడవ చేయకుండా ఉంటారు. ఇలా ఫస్ట్ మనం ఎగ్‌నైతే మనం ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ముందుగానే బంగాళదుంపల్ని ఇందాక ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఆ బంగాళదుంపల్ని ఈ బౌల్‌లో వేసేసుకోవాలి. ఈ బౌల్‌లో వేసుకొని బంగాళదుంపలను మొత్తం మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా! మనము 6-7 విజిల్స్ రానిస్తే మనకి బంగాళదుంపలనేవి బాగా ఉడికిపోతాయి. ఇలా మ్యాష్ అయిపోతాయి. ఇలా బంగాళదుంపలంతా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం తురుముకొని పెట్టుకున్న ఎగ్ ఉంది కదా! ఇప్పుడు ఆ గ్రేట్ చేసుకున్న ఎగ్‌ని కూడా దీంట్లో వేసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము 2 ఉల్లిపాయలనైతే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేస్తామండి. అదేంటంటే సాల్టు, కారము, పెప్పరు అలానే అల్లం చిన్నుల్లిపాయ పేస్టు. ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఉల్లిపాయలనైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఫస్ట్ ఆ ఉల్లిపాయలనైతే వేసుకోవాలండి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలానే టేస్ట్‌కి తగ్గట్టు కారము, అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఈ 2 కూడా వేసుకోండి. టేస్ట్ అనేది బావుంటుంది. తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసి పెట్టుకొని, ఆ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఎందుకంటే నేను పిల్లలకి చేస్తున్నానని పచ్చిమిరపకాయలనేవి యాడ్ చేయలేదండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని, ఆ పచ్చిమిరపకాయలు కూడా మనం వేసేసుకోవచ్చండి. ఇలా అన్నీ వేసుకొని ఇవి కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పటికైనా అర్థమైందా నేనేం చేస్తున్నాను అనేది? నేనైతే ఎగ్ పొటాటో కట్లెట్ అనేది చేస్తున్నానండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు, బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదండి. ఇలా సన్నగా ముక్కలుగా చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్‌లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలున్నాయి కదా! అవి వేసుకొని మనమైతే బ్రెడ్‌ని పౌడర్ లాగా చేసుకోవాలండి. అలా మనం బ్రెడ్ పౌడర్ లాగా చేసుకొని, మనము కట్లెట్ లాగా చేసుకుంటాం కదా! దానికి కోటింగ్ లాగా చేసుకుంటే క్రిస్పీగా బావుంటాయి అని చెప్పి, ఇలా బ్రెడ్ పౌడర్‌ని అయితే వేసుకుంటామండి. చూసారు కదా! మనకి బ్రెడ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా! దీన్ని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. మనము ఇందాక పొటాటో, ఎగ్‌ని అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా! అది రెడీ అయిపోయింది. అలానే బ్రెడ్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కట్లెట్లు అనేది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇలా ఫస్టు చిన్న బౌల్ లాగా తీసుకొని, మనము వడ చేసుకుంటాం కదా! సేమ్ అంతా మనము ఇట్లా తీసుకొని కట్లెట్ లాగా చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఎగ్ పొటాటో కట్లెట్ అనేది మీరిలా చేసివ్వండి. పిల్లలకి వాళ్ళు ఎగ్ తింటున్నామా అనేది వాళ్ళకి తెలీదు. అంత టేస్టీగా ఉంటాయి. వాళ్ళకి మనం ఎగ్ ఉడకబెట్టేసి ఇచ్చినా, లేదా ఆమ్లెట్ వేసి ఇచ్చినా గూడా ఒక్కొక్కసారి తినడానికి ఇష్టపడతారు. ఒక్కొక్కసారి తినడానికి ఇష్టపడరు కదా! అలాంటప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్‌గా ఎగ్ అంటే కంపల్సరీ ప్రోటీను. డైలీ మనము పిల్లలకి ఎగ్ అనేది ఇస్తే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. వాళ్ళు మనం ఇస్తే గనక తినరు కదా! అందుకని చెప్పి ఇలా చేస్తూ ఇవ్వండి. ఇలా వడల్లాగా చేసుకున్న తర్వాత ఇందాక మనం బ్రెడ్ పౌడర్‌నైతే చేసుకున్నాం కదా! ఈ వడనైతే మొత్తం బ్రెడ్ పౌడర్‌తో ఇలా కోట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కోట్ చేసుకోవటం వల్ల మనం చేసుకునే కట్లెట్ అనేది టేస్టీగా ఉంటుంది. అలానే క్రిస్పీగా ఉంటుంది. అలానే యమ్మీగా గూడా ఉంటుంది. ఇలా బ్రెడ్ మొత్తం కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని పెట్టేసేసుకుందాం. ఇలా ముందుగానే మీరు
కట్లెట్‌లన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది కదా! మనం పొటాటో బాయిల్ చేసుకునేటప్పుడు ఎగ్స్‌ని కూడా బాయిల్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఈజీగా, సింపుల్‌గా అయిపోతాయి. మనకి 2 కూడా ఎంతో టైం కూడా పట్టదు. 15 మినిట్స్‌లో మనకి ఎగ్ పొటాటో కట్లెట్ అనేది రెడీ అయిపోతుంది. నేను చేస్తుంటే మా అమ్మాయి వచ్చి నేను కూడా చేస్తాను అని చెప్పి తను కూడా చూడండి ఇలా కట్లెట్‌లయితే చేస్తుంది. తనకి కూడా అంతే అండి. ఎగ్ అంటే అసలు ఎగ్ పెట్టాలి అంటే గనక తనకి అసలు ఇష్టమే ఉండదు. ఎగ్ తినాలా అని చెప్పి ఫేస్ పెడుతుంది. ఎంత ఫోర్స్ చేసినా గూడా తనసలు ఎగ్గే తినదు. అందుకని చెప్పి నేను ఇలా డిఫరెంట్‌గా మనం చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా తినటానికి ఇష్టపడతారు కదా! మనం కొంచెం డిఫరెంట్‌గా చేసేస్తే వాళ్ళకి గూడా టేస్ట్ అనేది నచ్చుతుంది. ఇలా మనము కట్లెట్‌లన్నీ రెడీ చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసేసుకుంటే మనకి షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీన్నేమి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కట్లెట్స్ అన్నీ ముందుగా రెడీ చేసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, పాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ 1 అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇది షాలో ఫ్రై అని చెప్పాను కదా! ఎక్కువ కూడా ఆయిల్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదండి. డీప్ ఫ్రై చేసే ఐటెమ్స్ కన్నా ఇలా చేసి పెడితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఆయిల్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనము కట్లెట్‌లు అనేవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ కట్లెట్‌లు అనేవి మనం ఈ పాన్‌లో పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్‌గా 6 మినిట్స్‌లో మనకి ఈ కట్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతాయి. పిల్లలకి ఎగ్ మనం పెట్టాలి అంటే గనుక ఇలా డిఫరెంట్‌గా ఏదో ఒకటి చేసిస్తే గానీ వాళ్ళు తినటానికి ఇష్టపడరు. అలా కాకుండా మామూలుగా రొటీన్‌గా ఎగ్‌ని బాయిల్ చేసేసి వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు తినటానికి కాదు కదా! కనీసం దాన్ని చూడటానికి గూడా ఇష్టపడరు. అందుకని చెప్పి మీరు ఇలాంటివి కొంచెం డిఫరెంట్‌గా చేసి ఇవ్వండి. వాళ్ళకి గూడా బావుంటుంది. కొంచెం డిఫరెంట్‌గా తినే టేస్ట్ గూడా ఉంటుంది. అలానే పిల్లలకి స్కూల్‌కి కూడా మనం ఇలా పెట్టి పంపియచ్చు. లేదంటే గనక వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికొచ్చేటప్పటికైనా చేసి ఇవ్వచ్చు. సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా ఎగ్ కట్లెట్ చేసుకొని ఇది తినేసి టీ తాగొచ్చు ఇంట్లో వాళ్ళందరము. పిల్లలకైతే ఇంకా యమ్మీగా ఉంటుంది. దీంట్లో టమాటో సాస్ వేసుకొని పెట్టుకొని తింటే ఇంకా చాలా బావుంటుంది. మనకి ఇప్పుడు ఒకవైపయితే ఫ్రై అయిపోయినాయి కదా! దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మనమైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పొటాటో ఎగ్ కట్లెట్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా! మనము చేసుకునేటప్పుడు కట్లెట్‌లనేవి కొంచెం మీరు పలచగా చేసుకుంటే లోపల కూడా స్టఫ్ అనేది ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం ఎగ్‌ని బాయిల్ చేసి పెట్టుకున్నాము. అలానే పొటాటోని కూడా బాయిల్ చేసుకున్నాం కదా! తొందరగానే ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా! ఒకవైపు అయితే ఇలా మనకి మొత్తం అన్నీ ఫ్రై అయిపోయినాయి. రెండో వైపు కూడా సేమ్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే యమ్మీ అయిన, టేస్టీ అయిన ఎగ్ పొటాటో కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంతో సింపుల్‌గా, ఈజీగా ఎగ్ అంటే ఇష్టపడని పిల్లలకి కూడా మనం ఎగ్ తినిపించొచ్చండి. అంత బావుంటుంది ఈ టేస్ట్ అనేది. చూసారు కదా! ఇది మనకి రెండు వైపులా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇలా మనకి రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా! మనకి రెడీ అయిపోయిన ఎగ్ పొటాటో కట్లెట్‌ని ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకొని, దీంట్లో సాస్ వేసుకొని తింటే బావుంటుంది. లేదు అనుకుంటే గనుక డైరెక్ట్‌గా అయినా కూడా తినేయొచ్చండి. ఎందుకంటే మనం దీంట్లో ఆనియన్ వేసుకున్నాము, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా! టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చెప్పాను కదా! పిల్లల కోసం చేసే వాళ్ళకైతే పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు. మీరు గనుక పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఇంకా యమ్మీగా కూడా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కొంచెం ఇంకా కొంచెం స్పైసీగా ఉంటుంది. దీంట్లో టమాటో సాస్ పెట్టుకొని వేడి వేడిగా తిన్నారు అంటే గనక మాకు కావాలి అని చెప్పి పిల్లలు ఇంకా కావాలి అని చెప్పి అడుగుతారు. అంత టేస్టీగా ఉంటాయి ఇవి. ఎగ్గు వాళ్ళకి మనం తినేసిన తర్వాత మీరు తినింది ఎగ్గు అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. అది ఎగ్ కాదు అని అంటారు. అంత బావుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇదైతే మిస్ కాకుండా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇలా ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయి ఒక ప్లేట్‌లో పెట్టుకొని సర్వ్ చేసేసుకొని, టొమాటో సాస్ వేసేసుకొని తినేద్దాం. ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసి మీరు కూడా తినండి. ఈ టేస్ట్ అనేది మీకు కూడా నచ్చుతుంది. మా అమ్మాయికైతే చాలా బాగా నచ్చిందంట. ఎగ్ అంటే ఇష్టపడని మా అమ్మాయి కూడా ఇది చాలా బావుంది అని చెప్పి చెప్పింది నాకు. ఇది ఎంత టేస్టీగా ఉంది అంటే అంత యమ్మీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో కూడా ఎగ్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే గనక ఇలా చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా తినటానికి ఇష్టపడతారు. వాళ్ళు కూడా ఇంకొకసారి మనము ఎగ్‌తో ఏం చేసి ఇవ్వాలి అన్నా కూడా ఇంకా కావాలి అని అడుగుతారు. చూసారు కదా! ఇలా టొమాటో సాస్‌లో మనం డిప్ చేసుకొని ఈ ఎగ్ పొటాటో కట్లెట్‌ని తింటే చాలా యమ్మీగా, టేస్టీగా, డిఫరెంట్‌గా, కొత్త టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేయండి. నేను చాలా పెద్ద ఫ్యాను, ఫేవరెట్. తనకైతే బాగా నచ్చేసిందంటే ఈ వెజ్ కట్లెట్ అనేది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేయండి.
చూసారు కదండీ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.